అటు మిగతా అందరినీ మన శత్రు దేశాలకు ఆయుధాలు ఇచ్చే అగ్రరాజ్యాల్ని అందరినీ ఆయన హెచ్చరించడం జరిగింది అని మనం చెప్పవచ్చు. ఇక అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్కి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AIIB ఒక కీలకమైన ప్రాథమిక నివేదికను ఇచ్చింది. ఈ కీలకమైన నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి. అంజురావు గారు, మీరు స్టడీ చేసి ఉంటారు. సో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇది భారతదేశంలో ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కింద పనిచేస్తుందండి. ఈ నివేదిక ఇన్ని రోజులు అంటే జూన్ 12 తర్వాత అది వెంటనే అది బ్లాక్ బాక్సుల్ని టేక్ ఓవర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రాథమిక నివేదిక వచ్చిందనమాట, ఇంకా పూర్తి స్థాయి నివేదిక కాదు. కానీ ఇది కూడా ఒక సంచలనంగా ఒక భయం గొలిపేదిగా ఉందన్నమాట. ఎందుకంటే ఆ లాస్ట్ మినిట్లో ఈ ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన అసలు ఎయిర్ క్రాఫ్ట్లో ఏం జరిగింది, AI-171 అనే బోయింగ్ డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్లో ఏం జరిగింది అనే దానికి కీలకమైన ఆధారం ఏంటంటే ఈ బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ యొక్క సమాచారాన్ని డౌన్లోడ్ చేసి విశ్లేషిస్తే అక్కడ ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉంది అంటే, ఒక పైలట్ ఇంకో పైలట్ని అడుగుతున్నాడు ఏమని, ఎందుకు గాల్లో 32 సెకండ్లే ఈ విమానం గుర్తుపెట్టుకోండి, ఈ 32 సెకండ్ల మధ్యలోనే జరిగిన సంభాషణ ఇది. ఒక పైలట్ ఇంకో పైలట్ని అడుగుతున్నాడు ఏంటి, ఈ ఫ్యూయల్ వెళ్ళే స్విచ్ ఎందుకు ఆఫ్ చేసి ఉందని, అంటే ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ ఉంది. ఇంకో పైలట్ ఏమంటున్నాడంటే లేదు నేను ఆపలేదు అంటున్నాడు. ఇది అంటే ఏంటి, ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే 2 ఇంజన్ల ఎయిర్ క్రాఫ్ట్ అనేది డ్రీమ్ లైనర్ అనేది ఇది బోయింగ్ ఇది. ఈ 2 ఇంజన్లకి రెండో ఇంజన్ కూడా ఈ వెళ్ళే ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే ఫ్యూయల్ సప్లై ఇంజన్స్కి లేదు అని అర్థమైపోయింది. కానీ బ్లాక్ బాక్స్ యొక్క సమాచారం ప్రకారం వెంటనే ఫ్యూయల్ అనేది ఈ టచ్ అంటే ఆఫ్ మోడ్ నుండి రన్ మోడ్లోకి వెళ్ళింది. అంటే ఫ్యూయల్ సప్లై మళ్ళీ ఆన్ చేశారు ఇద్దరు పైలట్లు, కానీ అది వెళ్ళలేదు, ఫ్యూయల్ వెళ్ళలేదు. ఆ ఫ్యూయల్ వెళ్ళిన థ్రస్ట్ ఇవ్వలేదు, వెంటనే సెకండ్స్లో థ్రస్ట్ వెంటనే ఫ్యూయల్ ఆన్ చేసిన వెంటనే వెళ్ళిపోతుంది, ఆల్రెడీ గాల్లో ఉంది. అంటే ఏంటి, 2 యొక్క ఇంజన్లు ఫ్యూయల్ సప్లై లేక ఆగిపోయినాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఆఫ్ మోడ్లో ఎందుకు ఉంది ఫ్యూయల్ సప్లై చేసాడు, ఇంజన్కి ఫ్యూయల్ సప్లై ఆఫ్ మోడ్లో ఎందుకు ఉంది అంటే ఇక్కడ లోపల గ్రౌండ్ ఫోర్స్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళకపోయే ముందే కొన్ని ప్రోటోకాల్స్ ప్రకారం అక్కడ అన్నిటినీ చెక్ చేస్తారు. అది గ్రౌండ్ క్లియరెన్స్ అంటారనమాట. ఈ గ్రౌండ్ క్లియరెన్స్లో ఈ స్విచ్ అంటే ఇది ఆన్లో ఉందా ఆఫ్ మోడ్లో ఉందా కూడా చూడాలి, ఫ్యూయల్ మోడ్ అది చెక్ చేయలేదు. అంటే ఏంటి, మానవ తప్పిదమా అనేది ఒకటే అక్కడ ఒకటి, లేదా ఒక పైలట్ని అడిగిన క్వశ్చన్లో నువ్వు ఫ్యూయల్ ఆపావా అంటే ఈ పైలట్ పొరపాటున ఆఫ్ చేశాడా, ఆ ఆపడంలో ఏదైనా కుట్ర ఉందా అనేది కూడా మనం పరిశీలించాలి. ఎందుకు అవసరమైతే ఆ పైలట్ ఏమన్నా ఫిదా అయినా ఏదనేది కూడా ఉండాలి, ఎందుకు పొరపాటున ఆపాడా అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ మానవ తప్పిదానికి అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. లేదా గ్రౌండ్ క్లియరెన్స్ అన్నీ సక్రమంగా అవుతే ఈ డ్రీమ్ లైనర్ బోయింగ్ తయారు చేసిన ఈ డ్రీమ్ లైనర్లోనే సాంకేతిక అంటే అప్పుడప్పుడు పొరపాట్లు జరిగే అవకాశం ఉందా అంటే యాక్చువల్గా ఆ పొరపాట్లు ఏంటంటే 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యే సందర్భాలు 1 బిలియన్ టైమ్స్లో అంటే 100 కోట్ల అవకాశాల్లో ఒకటి ఉంటుందంటండి, అదే జరగవచ్చేమో. అంటే సాంకేతిక లోపమో మానవ తప్పిదమని ప్రధానమైన క్వశ్చన్. ఇప్పుడు ఈ ప్రాథమిక నివేదిక AIIB ఏం చెప్తుంది, 2 ఇంజన్లు టేక్ ఓవర్ చేసుకున్నాం, వాటిని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇవన్నిటి మీద పరిశోధన జరగవలసి ఉంది అని చెప్తుందన్నమాట. అంటే ఏంటి, ఈ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ క్లాష్ అనేది ఇప్పుడు భయం కొలిపేది. ఎందుకంటే 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడం అంటే మనం కుట్ర కోణంలో కూడా దీన్ని చూడవలసిన అవసరం ఉందనేది ఈ ప్రాథమిక నివేదిక చెబుతుందనేది మనకు అర్థమండి.